ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు సినిమా ఈవెంట్ అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్ లేదంటే ఏపీ. కానీ ఇప్పుడు అలా కాదు. మన హీరోల మార్కెట్ పెరుగుతోంది, నిర్మాతల ఆలోచనలు మారుతున్నాయి. ఆ లెక్కలేసుకుని ఇక్కడ చేయాల్సిన ఈవెంట్స్ని పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు. తాజాగా మరో హీరో సైతం తన ఫంక్షన్ భూపాల్లో అంటున్నారు. మరి దీని వెనక కథేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత మన హీరోల ఫోకస్ అంతా నార్త్ మార్కెట్ పైనే ఉంది. మన దగ్గర ఎలాగో ఇమేజ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. అందుకే పక్క ఇండస్ట్రీల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. అందుకే తమ సినిమాల మేజర్ ఈవెంట్స్ అన్ని నార్త్ లోనే ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో గ్రాండ్ సక్సెస్ అయింది. పుష్ప తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా క్లిక్ అయింది. అందుకే సీక్వెల్ మార్కెట్ మరింత పెంచడానికి అప్పట్లో పాట్నాలో ఈవెంట్ చేశారు. అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఎంతగా అంటే నార్త్ లో ఏ ఒక్క రికార్డ్ ని కూడా వదలకుండా వేటాడాడు పుష్పరాజ్. అఖండ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ సైతం ముంబైలో గ్రాండ్ గా చేశారు. అఖండ 2 కోసం ఫస్ట్ ఈవెంట్ ముంబై నుంచే స్టార్ట్ చేశారు. తమకి ఇక్కడి నుంచే దీవెన్లు కావాలన్నారు బాలయ్య. ఆదిపురుషు టీజర్ లాంచ్ ఈవెంట్ అప్పట్లో ఓ సంచలనం. అయోధ్యకి వెళ్లి అక్కడే టీజర్ విడుదల చేసి హైప్ అమాంతం పెంచేశారు టీం. రామ్ మందిర్ కట్టిన కొత్తలో చేసిన ఈ ఈవెంట్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా భూపాల్లో ప్లాన్ చేస్తున్నారు. చికిరి చికిరితో హిందీ ఆడియన్స్ లోకి పెద్ది బాగా వెళ్ళింది. ఇదే మూమెంట్ లో నార్త్ లో ట్రైలర్ ఈవెంట్ భారీగా చేస్తే మరింత హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ రికార్డు స్థాయిలో వస్తున్నాయి. నార్త్ లోనూ కుమ్మేస్తే పెద్దికి బాక్సాఫీస్ దగ్గర తిరుగుండకపోవచ్చు.